పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా రాజా, నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా. ఈరోజు మేము అర్పింతుం స్తోత్ర బలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి శుక్రవారం, మొదటి శనివారం, మొదటి ఆదివారం, ఈరోజు మరొకసారి ఉదయకాల సమయంలో ప్రకృతి కార్యక్రమంలో పాల్గొన్నాం. మరొకసారి మధ్యాహ్నం 3 గంటలకు దైవ సన్నిధిలో గడుపుతున్నాం. మరొకసారి సాయం సమయం 7 గంటలకు దైవ సన్నిధిలో మనమందరం కలిసి ఉద్యోగముల కోసం వెతుకుతున్న బిడ్డల కోసం యేసు రక్తంలో మనలను కడిగి శుద్ధి చేయాలని ప్రార్థన చేయబోతున్నాం. మీ 3 ప్రోగ్రాం ద్వారా మరియు ఉదయకాల సమయంలో మీకు వచ్చినటువంటి వాగ్దానం ద్వారా దేవుడు దీవించి ఒక టర్నింగ్ పాయింట్ మీకు సాక్షిగా మారుటకై ఈ ఆరాధనలో దైవ సన్నిధిని ఆహ్వానిస్తూ దివ్య మందస్సం మన మధ్యలో వస్తుండగా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థనతో కరుణ జపమాల కోసం సిద్ధపడదాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభుని కల్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. అన్ని జీవితంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దేవుని చిత్తంలో యూఎస్ఏలో మంచి ప్యాకేజీతో జాబ్లో స్థిరపడినట్లుగా దేవుని ప్రేమ, కరుణ, కృప, కనికరం ఎల్లప్పుడూ అతనిపై ఉండినట్లుగా ఫాదర్ గారిని వారి బృందం అంతటి మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణలో కాపుదలలో ఉండాలని మరియు ఫాదర్ గారి ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా కారణి చెప్పమని సమర్పిస్తున్న వారు కేశవరెడ్డి, జ్యోతి మేరీ. అలాగే ఒక సాక్ష్యం ఈరోజు ఒకరు పలుకుతున్నారు. నా పేరు రామినేని సులోచన. నా కూతురు దీక్ష సిలువ వేసుకొని మేము మా బాధలను కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉంచాము. తపస్సు కాలం ముగియబోతున్న సమయంలో ఏప్రిల్ 2న నేను 3 గంటల ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేస్తుండగా ఫాదర్ సిరిల్ గారు, సులోచన, భయపడకు, నీ ప్రతి కార్యమును నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుని వాగ్దానాన్ని నాకు అందించారు. ఆ తర్వాత దేవుని కృపతో ఏప్రిల్ 5న దీక్షా శిలువ ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగింది. 2026 జూన్ 9న ఫాదర్ సిరిల్ గారు నిఖిల్ మరియు నిఖితలను ఉద్దేశించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని ప్రవచనం ఇచ్చారు. ఆ ప్రవచనం నా కుమారుడు బాల నిఖిల్, కుమార్తె మేరీ నిఖితాలకు సంబంధించిన దేవుని మాటలు విశ్వసించాం. అనంతరం దేవుడు వారిద్దరికీ మంచి ఉద్యోగాలను, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. దేవునికి స్తోత్రం. ఫాదర్ సిరిల్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కారుని జపమాల సమర్పిస్తున్న వారు రామినేని జోసఫ్, రామినేని సులోచన, బాలా నిఖిల్ మరియు మేరీ నిఖిత. అంతోని జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం, వ్యాపారంలో అభివృద్ధి కొరకు, చేయి వ్యాపారంలో భద్రత, దేవుని సంరక్షణ, అంతోని అతని కుటుంబ తలములు నెరవేరినట్లుగా మరియు ప్రసన్న మోకాళ్ళ నొప్పి నుండి స్వస్థత, మంచి ఆరోగ్యం, వీరి పిల్లలు ఈషా, విన్సీలకు
మంచి చదువులో విజయం సాధించినట్టుగా, కుటుంబంలో శాంతి సమాధానం, దేవుని సంరక్షణ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అంతోని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఫర్ వన్ పర్సన్స్ ఇంటెన్షన్, ఫర్ మై ఎల్డర్ సన్, మంచి పెళ్లి సంబంధం వచ్చినట్లుగానే అర్పిస్తున్నారు. సుమన, నాకు తీవ్రమైన నడుము నొప్పి ఉండేది. 3 గంటల ప్రార్థనలు పాల్గొన్నప్పుడు నాకు పరిపూర్ణ స్వస్థత కలిగింది. దేవుడు నాకు స్వస్థత దయచేసినందుకు స్తోత్రం. మరియు మధు అడ్రినల్ అనే అనారోగ్యముతో బాధపడుతున్నారు. ప్రభు స్వస్థత దయచేయాలని కుటుంబ సభ్యులు ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. మార్నేని పౌలరాజు మరియు శైలజ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అందరి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, మరియు ముఖ్యంగా యుఎస్ఏలో ఉంటున్న మార్నేని భువనేష్కి త్వరగా మంచి ఉద్యోగం రావాలని, దినేష్ షమిత్తల వ్యాపారం అభివృద్ధి, మరియు మాన్వికకు షమితకు సంతాన వరం కోసం ఈ కారుని చెప్పాలని సమర్పిస్తున్న వారు మార్నేని పౌలురాజు. అలాగే అంతోని జన్మదినోత్సవ సందర్భంగా ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, దేవుని కృప ఈ బిడ్డ మీద ఉండాలని, మంచి భవిష్యత్తు కోసం చేస్తున్న పనిలో ప్రభు తోడై ఉండి నడిపించాలని, మరియు ప్రసన్నకు హెర్నీ నొప్పి నుండి పరిపూర్ణ స్వస్థత కోసం ప్రభు దయచేయాలని, వారి పిల్లలు ఈషా, విన్సీ మంచి చదువులు, దేవుని దీవెనలు కొరకు, మరియు కుటుంబంలో శాంతి సమాధానం, ప్రేమ, అందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. అంతోని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సుమంత్కు ఈరోజు బ్రెయిన్కి ఆపరేషన్ జరుగుచుండగా ప్రభు దయవలన ఆపరేషన్ మంచిగా జరుగునట్లుగా దేవుని కృప ఈ బిడ్డపై ఉండాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. థ్యాంక్స్ టు గాడ్ ఆల్మైటీ ఫర్ హీలింగ్ సుమన. ప్లీజ్ ప్రే ఫర్ మధు, మై హస్బెండ్, హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ అడ్రినల్ ఇంబ్యాలెన్స్. ప్రే ఫర్ హిస్ హీలింగ్స్ ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. రావులపల్లి భాగ్యమేరి 50వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, మరియు కుటుంబ సంరక్షణ ఎల్లప్పుడూ దేవుని కృపలో నడిచినట్లుగా ఈ ప్రోగ్రాంని యొక్క కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. రావులపల్లి భాగ్యమేరి, హ్యాపీ బర్త్డే టు యూ. వీరి కుటుంబం మనతో పాటు 25 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవుని సేవలో అనేక సెంటర్ కట్టడానికి సహకరించిన బిడ్డలు. వారి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా భాగ్యమేరి 50వ జన్మదినోత్సవం అంటే దేవుడు గోల్డెన్ జూబిలీ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలుగచేయాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఏ రాక్లైన్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దేవుని ఆశీర్వాదములు, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, ఆనందం, దేవుని కృప ఎల్లప్పుడూ ఈ బిడ్డకు తోడుగా ఉండాలని, అలాగే గత నెలలో రక్తపోటు, హై బీపీ కారణంగా ఆసుపత్రికి చేర్చారు. ప్రార్థన నూనె రాసుకొని 3 గంటల ప్రార్థనలో పాల్గొన్న తర్వాత రక్తపోటు తగ్గి మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. మళ్ళీ అనారోగ్యం రాకుండా, హైపర్ టెన్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కోసం, చిన్న చిన్న విషయాలలో భయపడే స్వభావం పూర్తిగా తొలగిపోవాలని, దేవుని శక్తి, ధైర్యం, దేవుని శాంతితో నింపబడినట్టుగా ఏ రాక్లైన్ గారిని దీర్ఘాయుస్తో సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గడిల ఈశ్వరయ్య గౌడ్ నాలుక పైన కురుపైంది. దానిని కట్ చేసి బయాప్సీ టెస్ట్ కొరకు పంపించారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని, నోటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. అలాగే షేక్ ఫాతిమా అలెక్స్ ప్రత్యేక తలం నెరవేరినట్లుగా భూమి సమస్య నుండి, చేతబడి శక్తుల నుండి విముక్తి దయచేయాలని, మరియు సిరులు గారిని వారి బృందమును ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం కోసం ఈరోజు ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తికి మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా దేవుని దీవెనల కోసం ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ఈ ఆదివారం నాడు ప్రభును కర్పిస్తూ భక్తితో ప్రభుని ప్రార్థిస్తా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి
జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన్యన మరియమ్మ, వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో, నేను ప్రభువు ప్రేమను కీర్తించెదను, అతడు మనకు చేసిన అద్భుత కార్యమును స్తుతించెదను. అతడు మిక్కుట్టమైన కరుణతోనూ ప్రేమతోనూ ఇజ్రాయేలును చాలా మేలులు చేశాను. ఐసయా 63:7. నేను లెట్ మీ ప్రైజ్ గాడ్ విత్ ఆల్ లవ్ దట్ హి హస్ షోన్ టు మీ. గాడ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ, ఫర్ విచ్ ఐ వాంట్ టు వర్షిప్ హిమ్. కీర్తన 90:14 వచనం, వేకువనే మమ్ము నీ ప్రేమతో నింపుము, మా జీవిత కాలమెందల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. ఆల్ త్రూఅవుట్ అవర్ లైఫ్ వీ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ హి హస్ షోన్ టు అస్. ప్రభు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రతి ఉదయం నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్టు చేసెను. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం. ఐసయా 54, The Lord wakes me up early morning and make me to listen to what He wants to say to me. భక్తితో ఈ విధముగా వేకువ జామున లేపి నిద్ర లేపి కృపనిచ్చి నవకృపనిచ్చి ఆనంద వర్షముతో తడిపిన దేవునికి స్తోత్ర గీతములు మరొకసారి పాడుతున్నాం. 7వ నెలలో ప్రవేశిస్తున్నాం. 6 నెలలు కాపాడిన దేవునికి ఇంకొక స్తుతి గీతములు పాడుదాం, దేవుని ఆరాధిద్దాం. రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా, అర్పింతున్ స్తోత్ర బలి నే జీవించు కాలమంతా. రాజా నీవు చేసిన
మేలును అవి లెక్కలేనివయ్యా. అర్పితం స్తోత్రబలి నీ జీవించు కాలమంతా. స్తోత్రము రాజా యేసు రాజా, 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 స్తోత్రము రాజా యేసు రాజా. వేకువ జామున నీ దూరలేపి నవకృపను సగితివి. వేకువ జామున నీ దూరలేపి నవకృపను సగితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి దినం స్తుతింపచేసితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి దినం స్తుతింపచేసితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. నా పేరు ఎందుకు ఏ అంటే మొదటి ఆల్ఫాబెట్లో నాకు పేరు పెట్టారు అని ఒక వ్యక్తి బాధపడుతున్నావు. నిన్ను దేవుడు ఆ విధంగా అన్నిట్లో మొదటిగా మార్చడానికి దేవుడు వారి ద్వారా పేరు పెట్టించాడు. అందువల్ల పేరును అక్సెప్ట్ చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని పాదం క్రింద కూర్చోవడం అది గొప్ప ఒక పిలుపు, అభిషేకం. దానికి లభించేదే గొప్ప గొప్ప వరప్రసాదం. దానిలో ఒకటి ఆయన స్వరంను విని ఆయన స్వరంలో ఉన్నటువంటి మధురమైన స్వరం ద్వారా వెలుగుబాటలు నడవడం. ఇది మరియమ్మ తన జీవితంలో ఎన్నుకున్న ఉత్తమమైన జీవితం. లూకా 10:39 అలా వింటున్నాం. మార్తలాగా నీవు జీవిస్తున్నావా? లేకపోతే మరియమ్మలాగా ప్రభు పాదమే నాకు శరణమని కోరుతూ దేవా నాతో మాట్లాడమని అడుగుతున్నావా? నిగూఢమైన రహస్యములు నేర్పించే దేవుడు మన దేవుడు. అవర్ గాడ్ టీచర్స్ ఆల్ ద సీక్రెట్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ద రీజన్ ఫర్ దోస్ హూ వాంట్ రిసీవ్ ఇట్
We have to sit at his feet and learn from him. Luke 10:39, Mary chose the best part. ఈరోజు కూడా ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలో అలా కూర్చున్నాం. మరి నిగూఢమైన రహస్యములు మీకు దేవుడు నేర్పించి ఒక టర్నింగ్ పాయింట్ మీకు దయచేయమని భక్తితో ఈ పాటను ప్రార్థనగా పాడుదాం. వేదములోని రహస్యముల్ బయలుపరచి దారికి వెలుగు చూపితివి. వేదములోని రహస్యముల్ బయలుపరచి దారికి వెలుగు చూపితివి. నీ పాదం కూర్చొని నీ స్వరము వినుటకు భాగ్యము ఇచ్చితివి. నీ పాదం కూర్చొని నీ స్వరము వినుటకు భాగ్యము ఇచ్చితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. బైబిల్ చదివినప్పుడు మీకు నిగూఢమైన రహస్యములు ఈ రోజు నుండి దేవుడు బయలుపాటు చేస్తాడు. ఈ గొప్ప అభిషేకం కోసం ప్రార్థనతో ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఎప్పుడైనా మీకు ఆకలేసినప్పుడు భోజనం అసలు దొరకకుండా హోటల్స్ మూయబడి లేకపోతే టైంకి భోజనం అందకపోతే అప్పుడు మనకు తెలుస్తుంది, ఓ దేవుడు టైంకి భోజనం పెడితేనే మనం తినగలుగుతామని. సమ్టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ ఇట్ వోంట్ బి అవైలబుల్. ఐ వెంట్ త్రూ దాట్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు సికింద్రాబాద్ వన్స్. ఆ రూట్లో చాలా కష్టమైపోయింది. అలాంటి పరిస్థితి వస్తేనే రోజు ఆహారం పెట్టేది దేవుడు అని మనం తెలుసుకుంటాం. అందుకే ప్రభు ఇలా చెప్పాడు లూకా 11:3లో, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము అని మనం ప్రార్థన చేయాలి. దేవుడే ఆ గిఫ్ట్ ఇస్తున్నాడు. లార్డ్ గివ్ అస్ దిస్ డే డైలీ బ్రెడ్. డైలీ బ్రెడ్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈరోజు మీరు చూస్తే ప్రతి చరణం త్వరగా పాడుతున్నాను. కారణం ఏంటంటే మనం ఇంకా 3 గంటల్లో మరొకసారి ఆరాధనలో పాల్పంచుకోబోతున్నాం. యేసు రక్త సంరక్షణ కోసం ప్రార్థన చేయబోతున్నాం. అందుకే ప్రతి గుర్తులో ఏదో ఒక దానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవ్రీ స్టాండ్సా వి థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హి హస్ డన్ టు us. ఫర్ ఫుడ్ వి థ్యాంక్. భోజనం కోసం వందనాలు అర్పిస్తున్నాం. భక్తితో పాడుదాం. 6 నెలలు భోజనం పెట్టిన దేవునికి తండ్రికి స్తోత్ర పాట.
నా నాటికి కావలసిన ఆహారం వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివి. నాటికి కావలసిన ఆహారం వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివి. ఆరోగ్యమిచ్చి కొదువనేలి లేక నడిపించితివయ్యా. ఆరోగ్యమిచ్చి కొదువేమి లేక నడిపించితివయ్యా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. ఎంతో మందికి భోజనం ప్రతికణం లభించలేదు. మనకు 3 పూటలు భోజనం పెడుతున్న దేవునికి వందనాలు అర్పిస్తూ రాబోయే దినములలో ఏ కొరత లేకుండా దీవించమని గుర్తులో ప్రార్థించురా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు రక్తమునకు అంకితం చేసుకునే నెల జూలై నెల. We dedicate ourselves and consecrate ourselves to the blood of Christ this month. సమర్పణ చేసుకుందాం. రేపటి దినం కూడా మరి ఈ రోజు నుండి మనం జరుపుతున్నటువంటి ప్రార్థన ద్వారా మీరు ఈరోజు సాయంత్రం పెడుతున్నటువంటి ఆ వాటర్, నీళ్ళు మరియు నూనె ఇవన్నీ రేపటి దినం నుండి మీరు నిజముగా సంరక్షణ కోసం వాడుకోవచ్చు. అన్నీ సిద్ధపరచుకొని దగ్గర పెట్టుకోండి. ఇక కొంతసేపట్లో జరగబోతున్న ఆరాధనలో కూడా ప్రార్థిస్తాం. అందరు కలిసి సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును
దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును అన్ని రిట్రీట్ సెంటర్స్ ని అన్ని రిట్రీట్ సెంటర్స్ ని మరి ముఖ్యంగా మరి ముఖ్యముగా ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని తమిళనాడులో ఉన్న తమిళనాడులో ఉన్న ఆ క్యాంపస్ మొత్తము ఆ క్యాంపస్ మొత్తము అలాగే డిఎంఐ 24/7 గ్రూపును 24/7 గ్రూప్ వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో కూడా నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. చూసారా, ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప 3 గంటల ప్రార్థన. అందుకే 1913 ఈరోజు 1913 రోజునకు మనం చేరుతున్నాం. దిస్ ఈస్ గాడ్స్ డూయింగ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ సచ్ అ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ అన్సీసింగ్ ప్రేయర్ ఆఫ్ మర్సీ. ఇది ఎడతెగక నడిచే దేవుని కృప, లేక నిత్యం ఇది జరగదు. అందుకే ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేయండి, ప్రతి ఒక్కరు లింక్ పంపండి. ఎందుకంటే ప్రతి క్షణం దేవుడే కాపాడుకుంటూ వస్తున్న ప్రోగ్రాం ఇది. పాట ద్వారా, మాట ద్వారా, ప్రవచనం ద్వారా అనేక మందికి జీవం పోసే ఆక్సిజన్ అని ప్రజలు పిలిచే ప్రోగ్రాం ఇది. భక్తితో ప్రార్థించుకోండి. 138వ కీర్తన 7వ వచనం, Psalm 138:7. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదు. లార్డ్, when I am in trouble, you will protect me and save me, Lord. యెషయా గ్రంథం 66:12 వచనం, మిమ్ము తన చేతుల్లో ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించును. Isaiah 66:12, like a mother, he will put you on his lap and he will embrace you. Thank you, Lord. అది మీ జీవిత అనుభవం కదా. దాన్ని పాటగా పాడాలని ఇలాంటి చరణం పాడబోతున్నాం. దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ సో మెనీ పీపుల్ హ్యావ్ ఇన్ దిస్ ప్రేయర్. మొత్తంగా నేను ఉన్నప్పుడు అందుకే ప్రజలు చెప్పేవారు, ఫాదర్ ఇది సెంటర్ కాదు, ఇది తల్లిగారి ఇల్లు ఫాదర్ అని వచ్చేవాళ్ళు. కొందరు పెట్రోల్ బంక్ అని పిలిచేవారు. ఆ భాగ్యం ఇప్పుడు అక్కడ నాకు లేదు. కావున ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకొస్తారు. చూసారా, ప్రతిరోజు 5వ గుర్తులో దగ్గరికి రండి అని పిలుస్తున్న ప్రోగ్రాం. నెక్స్ట్ లెవెల్ అనగా టర్నింగ్ పాయింట్ నిశ్చయం. భక్తితో పాడుదాం. ఆరు నెలలు నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లించబోతున్నాం. కష్టాల బాటలో భుజాలపై మోసి 6 నెలలు నడిపితివే. కష్టాల బాటలు భుజాలపై మోసి 6 నెలలు నడిపితివే. ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివే. ప్రేమ హస్తాలతో కౌగిలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివే. స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, మమ్ము కౌగలించి ముద్దు పెట్టి రెక్కల క్రింద దాచుకున్నావే. స్తోత్రము దేవా. భక్తితో 6 నెలలు కాపాడి 7వ నెలలో అడుగుపెట్టి ఈరోజు మొదటి శుక్రవారం, మొదటి శనివారం, మొదటి ఆదివారం ప్రవేశించాం. ఇంకా కొంతసేపట్లో జరగబోతున్న ఆరాధనలో కూడా దేవుడు మీ అందరినీ దీవించాలని ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించి దేవుడు ఉదయకాల సమయం నుండి మరి ప్రకృతి కార్యక్రమంతో దానికి ముందు వస్తున్నటువంటి మరి వాగ్దానం
ఇవన్నీ కూడా మీ ఇంటిలో ఒక టర్నింగ్ పాయింట్ జరగటానికి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రార్థించే వారికి అది లభించును. భక్తితో ప్రవచన రూపంలో ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రార్థించినప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థించే వారికి దేవుడు దయచేస్తారని యాకోబు 1:6-7 ప్రభు సెలవిస్తున్నాడు. వితౌట్ డౌటింగ్ ద వన్ హూ ప్రైజ్ హీ క్యాన్ రిసీవ్. సో ఆ అనుమానం లేకుండా భక్తితో విశ్వాసంతో ఈ ఉద్దేశంలో ప్రజలు మనకి ఇచ్చినది ప్రార్థిస్తాం. దేవా, హెల్త్ కోసం ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం కలుగునుగాక. ఐసీ వార్డులో ప్రభువా, వెంటిలేషన్లో ఉన్నవారు, చావు బ్రతుకు మందిలో పోరాడుతున్నవారు బయటపడు మార్గం ఈ కార్యక్రమం ద్వారా లభించునుగా. ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారందరికీ ప్రభువా ఉత్తీర్ణత, గొప్ప రిజల్ట్ కలుగునుగా. జాబ్ కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం సాయం 7 గంటలకు జరగబోతున్న ప్రోగ్రాం ద్వారా మార్గములు తెరవబడునుగా. వీసా పిఆర్ విషయంలో ఇక్కట్లలో ఇరుక్కున్న వారికి ప్రభువా ఫేవర్ దొరుకునుగా. ఫైనాన్స్, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి కలుగును. యూత్, యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అన్ని రకమైన బంధకం నుండి కట్లు విప్పబడి వారు బయటపడుదురుగా. తాగుడు అలవాట్లకు వ్యసనమైనకు గురి అయిన వారు ఆ దాని నుంచి బయటపడు మార్గం వారికి దేవుని కృప ద్వారా లభించును. కోర్టు కేసులు ఎదుర్కొన్న వారు, అన్యాయంగా కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు న్యాయమును చేకూర్చి యుద్ధం చేసి జయం కలిగించునుగా. డైవర్స్, అనేక మంది విడాకుల కోసం గురి అయిన వారు, విడిపోయిన వారు కలిసిపోదురుగా. అక్రమ సంబంధాల్లో ఉన్న కుటుంబాలు ఈ రోజు నుండి సక్రమమైన మార్గంలో, పవిత్రమైన బాటలో, వైవాహిక జీవితంలో వాళ్ళ జీవితం నూతనీకరింపబడును. బిజినెస్, దేవా వ్యాపారం చేస్తున్న వారు అందరికీ ప్రభా నీ కృషిని ఫలింపజేస్తానని పలికిన వాగ్దానానుసారం వారి కృషిని 1 కొరింథీ 15:58 ప్రకారం ఫలింపజేయునుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, నిరుత్సాహాత్మ తొలగిపోయి ఉత్సాహాత్మతో, ధైర్యముతో
ముందుకు సాగే వరం ప్రజలకు లభించునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్, అన్ని రకమైనటువంటి లేనిపోని రోగాలన్నీ యేసు నామంలో మాయమైపోనుగా. ఇంటి విషయమై పోరాడుతున్నటువంటి బిడ్డలకు, అది ఇల్లు కట్టే విషయమైనా అబ్బుండే విషయంలో ఏదైనా వాళ్ళు కోరుకున్న కార్యములు జరుగునుగా. పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించునుగా. ప్రభు, ఆ పిల్లలయ్యా సంతాన భాగ్యం లేదు ప్రభు అని ఏడుస్తున్న వారు, అవమానములకు గురి అవుతున్న వారికి, ఎలిజబెత్ అమ్మకు వృద్ధా వయసులో నీవు ఇచ్చినటువంటి ఆ అద్భుతం ఈ బిడ్డలకు జరుగునుగా. ప్రభు, ఆ పెళ్లి జరగట్లేదు, పిల్లలకు వయసు మించిపోతుందని ఏడుస్తున్న పిల్లలు, వాళ్ళందరికీ పెళ్లి కుదురునుగా. సైతాను బాంధవ్యములు, అంధకార శక్తులు, బంధింపబడిన కుటుంబాలు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తుల నుండి విడుదల లోనికి ప్రవేశింతురుగా. ఏ అవయములో శిరస్సు నుండి అరికాల వరకు ప్రజలకు వ్యాధి గ్రస్తులుగా మారి ఉన్నారో వాళ్ళను నీ దివ్య హస్తం తాకి స్వస్థపరచునుగా. ట్యూమర్, లమ్స్, గడ్డలని కరిగిపోనుగా. బయాప్సీ రిపోర్ట్ నార్మల్గా మారిపోనుగా. మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఫేవరబుల్గా మారిపోను. సోరియాసిస్, యా ప్రభా, నయం కాని వ్యాధులు నయమైపోనుగా. ఇక ఏదైతే ప్రజలు విన్నపము రూపంలో రాస్తున్నారో కోమాలో ఉన్నవారు కూడా బయటపడుదురుగా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతిశయం కోసం, ఒక టర్నింగ్ పాయింట్ కోసం వేచి ఉన్న బిడ్డలకు అది జరుగునుగా. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో ఉన్నాం, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. రాత్రి 7 o'clock అందరూ కూడా సిద్ధపడుతూ ఉండండి. అందరికి విషయాన్ని తెలియచేయండి. అలాగే మనకు 2 యూట్యూబ్స్ ఇప్పుడు, ఒకటి తమిళంలో, రెండవది మన సుందరమైన తెలుగు భాషలో. 2 యూట్యూబ్, తెలుగులో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు, అలాగే తమిళం భాషలో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళం. ఈ రెండిట్లో ఉదయకాల స్వయం ప్రకృతి కార్యక్రమంతో ప్రారంభమవుతున్నది. ఈ విషయాన్ని తమిళం వచ్చిన వాళ్ళకి తెలియచేయాలని కూడా మనవి చేస్తున్నాను. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. రాబోయే దినంలో పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. అందరూ కూడా కమెంట్స్లో మీ జీవితంలో ఏదైతే ఇంకా విన్నపాల రూపంలో ఉన్నదో దానిలో 10 ప్రాముఖ్యమైనటువంటి దానిని తీసుకొని మీకోసం ప్రార్థిస్తాం. భక్తితో కీర్తన 50:15 వచనం, సామ్ 50:15, పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరబెట్టిన ఎడల నేను మీ ఇక్కట్లను తొలగింతును. ఇన్ యువర్ టైమ్ ఆఫ్ పెరిల్ అండ్ డేంజర్, when you call unto me, I will pull you out of your danger. Psalm 50:15. కొంతమంది ఎప్పుడు చూసినా అపాయకర స్థితిలో ఉంటారు. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, లేనిపోనిదన్నీ జరుగుతుంటాయి. వారందరికీ వాక్యం ప్రవచనముగా మారిపోనుగా. ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చే ప్రభువా, ఈరోజు త్వరగా ముగించుకొని మళ్ళీ ఒకసారి మరొక 7 గంటల ప్రార్థన కోసం సిద్ధపడుతున్నాం. 7 అని నంబర్ సంపూర్ణమైన నంబర్. ఈ నెల కూడా 7వ నెల. ప్రజలకు ఏదైతే పరిపూర్ణం అవ్వాలో అసంపూర్ణమైనదన్నీ పరిపూర్ణమవునుగా. సాక్ష్యం చెప్పే దినములు 1913 1913th డే మే ఇట్ హ్యాపన్ ఇన్ జీసస్ నేమ్. భక్తితో పాడి దేవుని యొక్క సన్నిధికి పరుగుడి రండి, దగ్గరికి వచ్చేసేయండి. ప్రార్థనతో ముగిస్తాం. మళ్ళీ ఆరాధన కోసం, 2వ ఆరాధన కోసం సిద్ధపడుటకు ఈ పాట చివరి ఆశీర్వాదం. ఆపత్కాలములో ఆశ్రయం కోరగా కాపాడి నడిపితివే. ఆపత్కాలములో ఆశ్రయం కోరగా కాపాడి నడిపితివే. ఎన్నో ప్రయాణాలలో ముందుండి నడిపి భద్రతను సగితివే. తమిళనాడులో ఉన్నాం, తమిళంలో కూడా పాడుదాం. ராஜா நீர் செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுத்தே
நன்றி பலி என் ஜீவ நாட்களெல்லாம். நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா. స్తోత్రము డాడీ, స్తోత్రము దేవా. ఏ భాష నేర్పించుకోకపోయినా, ఏ పాట నేర్చుకోకపోయినా ఇప్పుడు నంది రాజా అది మీరు నేర్చుకోవాలి. తెలుగు, తమిళ్. అలాగే ప్రతిరోజు తమిళంలో 3 నిమిషాలు వస్తున్న ప్రోగ్రాం చూస్తే ఆటోమేటిక్గా మీకు తమిళం కూడా వచ్చేస్తుంది. రైట్? కాంట్రాక్ట్. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1913 రోజులు తెర వెనుక పనిచేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ లింక్ను ప్రజలకు పంపిస్తూ వారిని రక్షిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు సమర్పిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24/7 DMI గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిశ్చితమైతే త్వరలో మేము ఉండబోతున్నటువంటి ఆ స్థలం కట్టబడుతుండగా ఆ స్థలం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్ట్ నెలలో సికింద్రాబాద్, హైదరాబాద్లో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంకా కొంతసేపట్లో 7 గంటల ఆరాధనలో పాల్గొంటున్న అందరి మీదను, అలాగే యేసు రక్తం మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అందరికీ ఈ విషయం తెలియచేస్తూ సిద్ధం చేసుకోమని చెప్పండి. తీర్థము, నూనె, తర్వాత వస్తువులు ఇవన్నీ ఈరోజు రాత్రి మరి 7 గంటల ప్రార్థనలో దీవించబడతాయి. ఇది 7వ నెల, జూలై నెల, యేసు రక్తమునకు అంకితం చేయబడిన నెల కావున దాన్ని ఆశీర్వించిన తర్వాత మీరు నమ్మితే దుష్టు నుండి విడుదల కలుగుతుంది, వ్యాధి నుండి నయం అవుతుంది. దాన్ని చల్లితే ఆ స్థలంలో ఉన్న దుష్టుడు పడిపోతాడు. ఇవన్నీ నమ్ముతూ సిద్ధపరచుకోండి. టుడే విల్ బి ఆల్సో బ్లెస్సింగ్ ద వాటర్, ఆయిల్ బాటిల్స్ అండ్ ఆల్ ద థింగ్స్. సో గెట్ రెడీ. by 7 o'clock we will gather once again in the presence of God. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు చేసిన మేలులను స్మరించి స్తుతించిన మీకు మీ ప్రార్థన స్తుతి ఆరాధనగా మారినట్టు, సాక్ష్యం చెప్పేటట్టు మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి దేవుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే ఈ 1913వ రోజు ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May this 1913th day, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, make your testimony, make you to receive a turning point. In Jesus' name we pray. స్తోత్రము రాజా
యేసు రాజా ఎన్నో మేలులు చేసితివే, నీకే నీకే ఆరాధనా. మరొకసారి 7 గంటల ప్రార్థనలు మీ అందరితో దైవ సన్నిధిలో కలుసుకునే వరకు గాడ్ బ్లెస్ యూ.